హరే కృష్ణ. ఈ రోజు మన స్టోరీ వచ్చి గర్వగంజన్ పార్ట్ 3. ఒక రోజు బలరాముడి ఉద్యానవనంలోకి ఒక వానరుడు వస్తారనమాట. బలరాముడికి ఆ ఉద్యానవనం అంటే చాలా ఇష్టం. ఆ వానరం వచ్చి ఆ ఉద్యానవనంలో ఉండే పండ్లు పూలు చూసి దాన్ని తినాలని ఆకలితో వస్తాడు. ఆకలితో దాన్ని చూసగానే ఆ వానరుడికి పట్టలేని ఆనందం వస్తుంది అనమాట. ఆ ఆనందంతో ఆ ఆనందంలో ఆ వానరుడు ఆ ఉద్యానవనంలో ఉండే పండ్లన్నీ తింటూ ఆ చెట్లన్నీ ధ్వంసం చేస్తూ ఉంటాడు. కొంతమంది భటులు ఆ ఉద్యానవనాన్ని చూసుకుంటూ ఉంటారు అనమాట, కాపలాగా. ఆ ఉద్యానవనానికి ఆ ఆ శబ్దం వినగానే ఆ ఉద్యానవనంలోకి ఆ భటులు వస్తారనమాట. ఆ వానరుడు ఆ భటులందరినీ తిప్పలు పెట్టి పంపించేస్తాడు. ఆ భటులందరూ వెళ్లి బలరాముడి దగ్గర వెళ్ళి ఇలా జరిగింది చెప్తారు. ఒక వానరం వచ్చింది ఉద్యానవనంలోకి, మొత్తం ఉద్యానవనం అంతా ధ్వంసం చేస్తుంది అని చెప్పగానే బలరాముడు ఆగ్రహంతో ఆ వానరాన్ని పైన కోపంతో ఉద్యానవనంలోకి వస్తారనమాట. ఆ ఉద్యానవనంలోకి వచ్చి ఆ వానరుడితో, నువ్వు చే నువ్వు చేస్తుంది చాలా తప్పు. ఈ ఉద్యానవనం నాకు ఎంతో ఇష్టమైనది. నువ్వు దీన్ని ధ్వంసం చేయొద్దు, వెళ్ళిపోమని చెప్తారనమాట. అలా చెప్పగానే ఆ వానరుడు వినకుండా ఆయన పాటికి ఆయన ధ్వంసం చేస్తూనే ఉంటాడు. అక్కడ ఉండే పండ్లు పలహారాన్ని అంతా ధ్వంసం చేస్తూనే ఉంటాడు. తర్వాత బలరాముడి కోపంతో ఆ వానరపైకి యుద్ధానికి వెళ్తాడనమాట. ఆ వానరపైకి వీళ్ళిద్దరూ యుద్ధం చేసుకున్నప్పుడు ఇద్దరు చాలా శక్తివంతులు, ఇద్దరు చాలా శక్తి గల వాళ్ళు. ఒకరి శక్తి ఒకరు మించి ఉంటుంది. బలరాముడి శక్తికి హనుమంతుడు ఒక్కరవ కూడా జంకు పడకుండా, ఒక్కరవ కూడా వెనకాడకుండా బలరాముడితో పోటీతో యుద్ధం చేస్తుంటాడు. కానీ ఆ వానరుడు హనుమంతుడే అనేసి బలరాముడికి తెలియదు. హనుమంతుడు యుద్ధం చేస్తుండగా హనుమంతుడి శక్తి సామర్థ్యాలు చూసి బలరాముడు ఆశ్చర్యపోతాడు. ఎవడు ఈ వానరుడు? ఈ వానరుడు సామాన్య వానరుడు అయి ఉండడు. ఎంత శక్తి గలవాడు! ఖచ్చితంగా ఈ వానరుడు ఏదో మాయావి రాక్షసుడు అయి ఉంటాడు అని బలరాముడు అనుకుని ఆ వానరుడి పైకి తన హలాయుధాన్ని ప్రయోగించాలని నిశ్చయించుకుంటాడు. బలరాముడు స్వయంగా అనంత శేషు యొక్క అవతారం అన్నమాట. అంటే రామ అవతారంలో లక్ష్మణుడి అవతారం. బలరాముడి శక్తి సామర్థ్యాలు తెలుసు కాబట్టి హనుమంతుడు శ్రీకృష్ణ భగవాను ప్రార్థిస్తాడు. ఇంతలో శ్రీకృష్ణ భగవంతుడు వచ్చి తన అగ్రజుడు ఆగ్రహంలో ఉన్న బలరాముడిని ఆపి, అన్నయ్య, ఇతడు ఎవరో కాదు, స్వయంగా మహాబలి హనుమంతుడు అని చెప్పిన తర్వాత బలరాముడికి ఇలా చెప్తాడు. అప్పట్లో పౌండ్రకుడు అని ఒక రాజు ఉంటాడు. ఆ రాజు చాలా శక్తివంతుడు అనమాట. ఆ రాజుని బలరాముడు చాలా సునాయాసంగా ఓడించేస్తాడు. ఆ ఆ ఒక్క విషయంలో బలరాముడికి ఒకరో అహంకారం పెరుగుతుంది అనమాట. ఈ అహంకారాన్ని తొలగించాలనేసి నేను హనుమంతుడిని పిలిపించాను. హనుమంతుడి ద్వారా నీకు అహంకారం తొలగించాలనుకున్నాను అనేసి చెప్తాడనమాట. ఇవన్నీ జరిగిన తర్వాత హనుమంతుడు కృష్ణుడిని ఒక కోరిక అడతాడు. నాకు రామావతారంలో మిమ్మల్ని దర్శనం చేసుకోవాలనుంది. మీ దర్శనం కోసం నేను చాలా కాలం నుంచి వేచి ఉన్నాను. నాకు కొద్దిగా ఉపసంహారం కావాలి. మీ దర్శనం చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంటుంది అని అడిగినప్పుడు శ్రీకృష్ణుడు, బలరాముడు, రుక్మిణీదేవి వచ్చి రామ, లక్ష్మణ, సీతాదేవిగా హనుమంతుడికి దర్శనం ఇస్తాడనమాట. ఇది గర్వగంజన్ స్టోరీ. నెక్స్ట్ వీడియోలో గర్వగంజన్ పార్ట్ 4 గురించి తెలుసుకుందాం. హరే కృష్ణ.